డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరో ఛాన్స్ మెరుగైన ర్యాంకు. మరి మనకి ఇది మంచిదో చెడదో కానీ మరి దేవుడు ఇంకో అవకాశం అయితే ఇచ్చాడు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. ఈ అవకాశాన్ని వాడుకున్నాం. ఒక్కొక్కసారి ఏంటంటే అది మనకే మంచిది అవుతుంది. సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి, కొంతమంది బాగా రాసిన వాళ్ళు మళ్ళీ రాయాలంటే కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, నో ప్రాబ్లం ఉండొచ్చు. కాదు, బాగా రాయని వాళ్ళకి ఇది మంచి అవకాశం, మరో ఛాన్స్ మెరుగైన అవకాశం. మరి 21 నుంచి నీట్ యూజీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఎగ్జామినేషన్ అయితే పెడుతున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. మరి దీని ఎటువంటి పరిస్థితులు డిస్కరేజ్ అవ్వద్దు. అమ్మ నేను రెండోసారి ఎగ్జామినేషన్ రాస్తాను, నా పరిస్థితి ఏంది అని డిస్కరేజ్ ఎవరు కూడా అవ్వద్దు. ఆందోళన వీడి విజయ దిశగా కసరత్తు, రివిజను మాక్ టెస్ట్లకి మార్గం. మరి ఒకసారి చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈసారి అదనపు ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. మామూలుగా 3 గంటలు కదా, మరి 180 నిమిషాలు 180 బిట్స్ ఉంటాయి. 45 ప్రతి దానిలో ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బాటనీ జువాలజీ 90, మొత్తం 720 మార్కులకి జరుగుతుంది ఎగ్జామినేషన్. అయితే అదనపు సమయం అయితే ఇస్తున్నారు. నీట్ ఎగ్జామ్ అభ్యర్థులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకొని నిపుణులు అయితే సూచిస్తున్నారు. మళ్ళీ చదవడం కష్టంగానే ఉందనే భావన సరికాదు. ఎందుకంటే మనము ఆ మూడ్లోనే ఉండకూడదు. అయ్యో నేను మళ్ళీ రాస్తున్నాను అది దాన్ని వీడి మనం బయటికి వచ్చేసి ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఇది యాక్చువల్ ఎగ్జామ్ ఎలా ఉందో ఆ విధంగా మీరు ఫ్రెష్గా రాయాలి, ఫ్రెష్ మైండ్తో రాయాలి. మీరు ఎంబీబీఎస్ సీట్ కొట్టాలంటే ఫ్రెష్ మైండ్తో రాయాలి. ఎగ్జామ్లో మరింత మెరుగైన ప్రతిభ చూపేలా కృషి చేయాలని సలహా ఇస్తున్నారు. గతంలో చేసిన పొరపాట్లను సమీక్షించుకుని ఎగ్జామ్లో అవి పునరావృతం కాకుండా చూసుకోవడంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. ఫలితంగా కటాఫ్ శ్రేణిలో నిలవడమే కాకుండా మెడికల్ కౌన్సిలింగ్ కూడా సీటు పొందవచ్చు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎగ్జామ్లో మనం ఎప్పుడు కూడా మళ్ళీ రాస్తున్నాం అనే భావన నుంచి బయటికి రండి. సానుకూల దృక్పథం, నీట్ ఎగ్జామ్కి హాజరయ్యే విద్యార్థులు సానుకూల దృక్పథం కలిగి ఉండటమే మేలు చేస్తుంది. పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాం అనే ధోరణి కాకుండా అంది వచ్చిన సమయానికి టాప్ స్కోర్ పొందేందుకు ఎలా వినియోగించుకోవాలి ఆలోచించాలి. అంటే మనము ఇదొక ఎగ్జామినేషన్ అనుకోవాలి. ఎగ్జామినేషన్ అన్ని మర్చిపోండి. ఎలా మనం ఎంబీబీఎస్లో మరి 720కి 600, 500 మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలని ఆలోచించాలి. కానీ అది మళ్ళీ ఎగ్జామ్ పెడతారని బాధపడితే ఎవరు కూడా రాయవద్దు. అదేవిధంగా ఇప్పటికే పొందిన నైపుణ్యంలో ఫుల్ స్టాప్ పెట్టుకుని ఆయా అంశాల్లో మరింత లోతైన అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. రద్దయిన పరీక్ష కంటే ఎగ్జామ్లో మెరుగైన ప్రతిభ చూపడానికి, మార్కులు పెంచుకోవడానికి మరో అవకాశంగా భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది మరో అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి, ఈ విధంగా హెల్ప్ చేసాడని మనం కూడా అనుకోవాలి. పరీక్షల తీరుపై సమీక్ష, రద్దయిన నీరు పరీక్షలు అడిగిన పరీక్షల తీరును గతసారి మొన్న అయింది కదా, మే 3వ తారీఖున అయిన పరీక్షను దానిలో ఇచ్చిన క్వశ్చన్స్ను ఒకసారి సమీక్షించుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ విభాగాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ప్రశ్నల శైలిలో ఎలా ఉందో విశ్లేషించుకోవాలి. ఆయా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు తమకు ఎదురైన ఇబ్బందులను గుర్తు తెచ్చుకోవాలి. దాన్ని అధిగమించేలా ప్రస్తుత సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఉదాహరణకు రద్దయిన నీటి పరీక్షలో ఫిజిక్స్ కాన్సెప్ట్, అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు అధికంగా ఉన్నాయి. బయాలజీ విషయంలో ఇదే తరహా అనుభవం ఎదురైంది. కాబట్టి ఎగ్జామ్లో బెస్ట్గా రాణించేందుకు ఆయా సబ్జెక్టులోని కాన్సెప్ట్లను మరోసారి రివైజ్ చేసుకోవాలి. తాము అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తీరు, వాటిలో సరైనవి, తప్పుగా గుర్తించినవి జాబితాగా రూపొందించుకోవాలి. పొరపాట్లను చేసిన ప్రశ్నల విషయంలో శ్రద్ధ ఇక అదేవిధంగా రివిజన్ ఇంపార్టెంట్. ప్రస్తుత సమయంలో విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరి బాటనీ సబ్జెక్టులు పునర్చరణకు, రివిజన్కు పూర్తి సమయాన్ని కేటాయించాలి. ఈ 3 సబ్జెక్టుల్లో ఎన్నో ఫార్ములాలు, కాన్సెప్ట్లు ఉంటాయి. వీటిని వరుస క్రమంలో రాసుకుని ప్రతిరోజు రివిజన్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ను జాబితా నుంచి రివైజ్ చేసుకోవాలి. మరి బయాలజీలో డయాఫ్రామ్స్, టేబుల్స్ ఎగ్జాములపై పట్టు సాధించాలి. నీటిలో గత కొన్నేళ్లుగా తరచు అడుగుతున్న జెనెటిక్స్, ఎకాలజీ, హ్యూమన్ సైకాలజీ వంటి అంశాలను హైలైట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక చాప్టర్ మరి రివిజన్ చూసుకోవాలి. ఇక మధ్య దశలో షార్ట్ నోట్స్, డయాగ్రామ్ని ప్రాక్టీస్. మరి ఫిజిక్స్లో ప్రతి చాప్టర్లోని న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ను సాధన చేయాలి. మెకానిక్స్, కరెంటు, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్,
టాపిక్స్కు రివిజన్ ఎక్కువ సమయము కేటాయించాలి. కెమిస్ట్రీలోని ఆర్గానిక్, కెమిస్ట్రీలోని నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బ్లాక్ ఎలిమెంట్స్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. మరి అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములాసు, కాన్సెప్ట్స్, ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఫ్లో చార్ట్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలోను మరి కీ పాయింట్స్ని చదవాలి. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు, ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళు మక్కీకి దించతల్లా. అందుకని కొద్దిగా అనలిటికల్గా ప్రతి ఒక్కళ్ళు చదవగలిగితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అందుకని ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. మరి మాక్ టెస్ట్లు కానీ పీవైక్యూకు గత సంవత్సరం అడిగిన పీవైక్యూలు, మాక్ టెస్టులు, నీటి విద్యార్థులు ప్రస్తుత సమయంలో ప్రాక్టీస్ టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు కనీసం 150-200 ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. 200 ప్రశ్నలు అంటే 200 × 4 800 మార్కులకి ప్రతిరోజు మినిమం 150 క్వశ్చన్లు, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. మనము ఎగ్జామ్ రాస్తున్న సంగతి మర్చిపోవాలి, ఇక మైండ్లో నుంచి తుడిసివేసి ఇది ఫ్రెష్ ఎగ్జామ్ అని ప్రతి ఒక్కరు భావించాలి. అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్కి హాజరై తమ నైపుణ్యత స్థాయిని పెంచుకోవాలి. సమాధానాలు ఇచ్చేటప్పుడు చేసిన పొరపాట్లని మనము మే 3వ తారీఖున జరిగే ఎగ్జామినేషన్లో జరిగిన మిస్టేక్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా, మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ చూసుకోవడం మరి మీకు మంచి అవకాశము, మంచి ఎంబీబీఎస్ సీటు కూడా వచ్చే అవకాశం. ఈ ఎగ్జామినేషన్కి 80-20 అనే ఒక రూల్ అయితే ఉంది. ఈ 80-20 రూల్ ఏంటి? నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో 80-20 నియమాలని పాటించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే 80 అంటే 80% వెయిటేజ్ ఉన్న 20% సిలబస్, అంటే వెయిటేజ్ ఎక్కువ ఉండాలి, మరి తక్కువ సిలబస్, చదివే సిలబస్ తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పరీక్షలో 80% వెయిటేజ్ ఉన్న 20% సిలబస్ అంశాలపై 20% సిలబస్ అంశాలపై ఎక్కువ సమయం కేటాయించాలి. అదేవిధంగా నచ్చిన టాపిక్స్కి ఎక్కువ సమయము కేటాయించడం, క్లిష్టంగా ఉన్న వాటిని విస్మరించడం. గుర్తుపెట్టుకోండి, వెయిటేజ్ ఎక్కువ హై ఈల్డింగ్ చాప్టర్స్ అంటారు దీన్ని, మనం ఇంగ్లీష్లో హై ఈల్డింగ్ చాప్టర్స్, హై ఈల్డింగ్ మార్క్స్ చాప్టర్స్. మరి అవి తక్కువ ఉండాలి, తక్కువ 20% అంశాలు కొంచెమే ఉండి ఎక్కువ మరి మార్క్స్ వచ్చే అవకాశం. సబ్జెక్టుల వారీగా కీలక అంశాలు బాటనీ కానీ, ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ రీప్రొడక్షను, సెల్ బయాలజీ, లైఫ్, జెనెటిక్స్ అండ్ ఎవాల్యుయేషను, ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మాలిక్యులర్ బేసిస్, ఇన్హెరెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, వేరియేషన్స్, మరి సెల్ సైకిల్ అండ్ సెల్ రివిజన్. ఈ విధంగా స్టూడెంట్స్ మరి రివిజన్ చేసుకోవాలి. ఈ చాప్టర్ చదివితే విజయం మీదే. జువాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్, యానిమల్ కింగ్డమ్, బయోటెక్నాలజీ, న్యూరల్ కంట్రోల్, ఇమ్యూనిటీ, బయోమాలిక్యులర్ స్ట్రక్చరల్ ఆర్గానిజం, రీప్రొడక్షన్, హెల్త్. ఈ విధంగా మరి ఫిజిక్స్లో చదవవలసిన అంశాలు ఇవే: మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, మ్యాగ్నెటిక్స్ ఎఫెక్ట్స్ అంటే కరెంట్, మ్యాగ్నెటిజం, లా ఆఫ్ మోషన్, థర్మోడైనమిక్స్, రే ఆప్టిక్స్, సెమీకండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్. కెమిస్ట్రీ, నేమ్డ్ రియాక్షన్స్, మెకానిక్స్, హైడ్రోకార్బన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, కీటోన్స్, ఎమినీస్, బయోమాలిక్యులర్స్, కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్, పీ బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంపౌండ్, ఈక్విలిబ్రియం, మరి కెమికల్, థర్మోడైనమిక్స్, ఎనర్జెటిక్స్, కెమిస్ట్రీ. ఇవన్నీ కూడా రివిజన్ చేసుకున్నాం. కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, జువాలజీ, బయాలజీ రివిజన్ చేసుకోవాల్సిన అంశాలు. పరీక్షా హాల్లో ప్రశాంతంగా, మరి 21వ జరిగే హాల్లో మీరు ప్రశాంతంగా ఉండాలి. మరి పరీక్ష రోజు ప్రత్యేక వ్యూహంతో వ్యవహరించాలి. అతి విశ్వాసము లేక ఆందోళన వంటివి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. నేను రెండోసారి ఎగ్జామ్ రాస్తున్నాను, ఆ భావన అయితే తీసివేయండి. ఆ కాన్సెప్ట్ మంచిది కాదు. ఆ భావంతో ఎవరైతే ఎగ్జామినేషన్లతో వెళ్తారో మీకు చికాకు ఉంటుంది, ఎగ్జామినేషన్ రాయలేరు. ఫ్రెష్ మైండ్తో వెళ్ళండి. మనము సొసైటీలో అనేకమైన జరుగుతూ ఉంటాయి, వాళ్ళు చేసేవారు దీనివల్ల అయ్యో నేను మళ్ళీ రాయాల్సి వస్తుంది అనే బాధపడపకండి. ఇది ఎవరో చేసిన మిస్టేక్స్, దానివల్ల ఇప్పుడు దాన్ని అనుకుంటా రోజు నెమరేసుకున్నా ఉన్నారనుకోండి, దానివల్ల నష్టం ఎవరికి? మీకే నష్టం. ఏదో మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ని రోజు మరి నెమరేసుకుంటా తిడతా ఉండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు దానివల్ల నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని భావన తీసివేయండి, కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. మరి టాప్ స్కోరు సాధన లక్ష్యంగా సమాధానాలకు ఉపయోగించాలి. తొలుత పరీక్ష పేపర్లోని అన్ని ప్రశ్నలను ఒకసారి
పూర్తిగా పరీక్షించుకోవాలి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత. పరీక్షలను వేగంగా చదువుతూ ఈజీ టు డిఫెక్టబుల్ విధానంలో ఉపక్రమించాలి. పరీక్ష పూర్తయ్యాక అన్ని సమాధానాలు ఒకసారి సరిచూసుకోవాలి. ఓఎంఆర్ షీటు బంబులింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలమ్మా. ప్రశ్నలు ఎందుకంటే ఓఎంఆర్ షీట్ ఉందనుకో సగం చేసి సగం వదిలేయటము, ఈ విధంగా ఇది మంచిది కాదు. ఇది తర్వాత ప్రశ్న అర్థం చేసుకునే విషయంలో తొందరపాటుగా వ్యవహరించదు. పరీక్షా హాల్లో నిర్దేశిత సమయానికంటే ముందుగానే మనం చివరి కావాలి. మనకంతా తెలుసు 2 to 5 అంటే 1 గంట కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఎన్టీఏ నిర్దేశించిన అన్ని డాక్యుమెంట్లను ముందు రోజే సరి చేసుకోవాలి. మరి స్టూడెంట్స్ అందుకని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి. ఇది ఫ్రెష్ ఎగ్జామ్ అని ఫీల్ అవ్వండి. నీట్ రీ ఎగ్జామ్కి సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళన, ఒత్తిడి సహజమే. మళ్ళీ ఇవి అన్నీ కూడా మెరుగైన స్కోర్ రావాలంటే ఇవన్నీ రివిజను, మాక్ టెస్ట్ ఇవన్నీ చేయాలమ్మా స్టూడెంట్స్. మరి కథనం అయితే రావటం జరిగింది. స్టూడెంట్స్కి మంచి ఎక్స్పర్ట్స్ అందించిన ఎలాంటి సమాచారాన్ని మరి మన ఛానల్ అందిస్తుంది. ఎందుకంటే మనం చెప్పే సమాచారం కాకుండా పక్కన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారని కూడా మనం ఆలోచించాలి. ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద పెద్ద మేధావులు కూడా ఇలాంటి మరి ఆర్టికల్స్ రాస్తారు. వాటిని కూడా మనము ప్రజెంట్ చేయటం అయితే జరుగుతుంది. ఏదో మనం చెప్పినవే కాదు కాబట్టి పక్కన వాళ్ళు చెప్పినవి కూడా వినాలి మనం. ఈ నెల మరి ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి 720కు 600 మార్కులు తెచ్చుకోండి, టాప్ ర్యాంకులో నిలవండి, మరి ఎంబీబీఎస్ సీటు కొట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.